జూబ్లీహిల్స్ బసవతారకం ఆసుపత్రి వద్ద గాలి బీభత్సానికి కూలిన చెట్ల తొలగింపు కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి ప్రత్యక్షంగా అందిస్తారు. హైదరాబాద్లో వీసినటువంటి భారీ ఈదురుగాలులతో పాటు వర్షం తోడవడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా చెట్లన్నీ కూడా నేలవాలినటువంటి పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. దీనివల్ల చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వెనక వైపు ఉన్న ఇక్కడ చెట్లన్నీ కూడా భారీగా నేలవాలాయి. ఇక్కడ ఉన్నటువంటి పార్కుతో పాటు జూబ్లీహిల్స్, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లేటువంటి రహదారి, అదేవిధంగా ఫిల్మ్ నగర్కి వెళ్లేటువంటి రహదారి, ఈ మూడు వైపులా ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా నేలవాలినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఆ దృశ్యాలను ప్రస్తుతం. ఇక్కడ విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. ఇక్కడ రాత్రి వరకు భారీ స్థాయిలో ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఇక్కడ విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు, రాత్రి వీటినన్నింటినీ రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటినన్నింటినీ చెట్లని కట్ చేసి రోడ్డుకు సమీపంలో వేశారు. అయితే వీటన్నింటినీ తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అయితే ఇంకా కొనసాగలేదు. ప్రస్తుతం ఈ చెట్లన్నీ ఎక్కడెక్కడ రోడ్డుకు సమీపంలోనే ఉన్నాయి. ఈ కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. నగరంలో ఏ ప్రాంతాల్లో ఈ చెట్లు పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడ విరిగిపడ్డాయి, ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందనే దానిపైన ఆయన తెలుసుకోవడానికి ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన కార్యాలయం నుంచి కూడా బయలుదేరినట్లు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా విరిగిపడినాయి. అదేవిధంగా నగరంలో చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా లేదు. రాత్రి నుంచి కూడా వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా ఆసుపత్రి కూడా రాత్రి కరెంటు సరఫరా లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబర్పేట, నల్లకుంట, ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా రాత్రంతా కూడా కరెంటు లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ లోనే ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఎదురుగా ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ లో నడక వైపు వెళ్ళేటువంటి ఎడం వైపు వెళ్ళేటువంటి నడక దారి అంతా కూడా మొత్తం బంద్ చేశారు. అక్కడ పెద్ద హోర్డింగ్ కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ విరిగిపోవడంతో ఆ దారి కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్టడీ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఒక పెద్ద హోర్డింగ్ ట్రాన్స్ఫార్మర్ పైన పడడంతో అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా కూడా అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న కురిసినటువంటి భారీ ఈదురుగాలకు చాలా ప్రాంతాల్లో వందల సంఖ్యలో కూడా విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరికాయి. దీనివల్ల విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర అంతరాయం నిన్న రాత్రంతా కూడా నగర వాసులందరూ కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పునరుద్ధరించడానికి అధికారులు కూడా సత్వరం చర్యలు చేపట్టడానికి రంగంలో దిగారు. ఉదయమే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ అధికారులందరితో సమీక్ష నిర్వహించి ఏ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి, చెట్లు పడ్డాయనే దానిపైన ఒకసారి పరిశీలించడానికి వారందరూ కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ జూబ్లీహిల్స్ బసవతారకం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నవీన్తో